ఒకటే ఉంది ఆ విలేజ్ మండలం అయినప్పుడు విభజించారు సార్ అందుకని ఇదన్నీ దీనిలోకి వస్తారు 30 ఫీట్ల రోడ్ ఇమని అడుగుతాడు కిషన్రెడ్డి పటేల్ 30 ఫీట్ల రోడ్ ఉన్నది నన్న ఏడలేదు మరి ఇళ్ళకు మోరీలు తీయమంటే మోరీలు తీయడు మోరికి రాడు అమ్మ మీరు గయ్యమని వరుతున్నారు మీ ఒడ్డోళ్ళు అగో ఇక్కడికెళ్ళి ఓ మాట్లాడుతున్నా అక్కడికెళ్ళి ఒక ఆమె మాట్లాడతారు అది లేదు ఇవాళ మా ఇళ్ళకు ఒక్క మస్కు రోడ్ వచ్చి ఇవాళ గీది వచ్చిందమ్మా అని మా ఒడ్డోళ్ళకు ఎవరికి చెప్పాడు ఇవాళ సాతగాని ముసలాళ్ళు ఉన్నారు పింఛన్ వచ్చిందని కూడా చెప్పారు ఇవాళ 10 ఏళ్ళకి ఎక్కువ అయిపోతుంది 10 ఏళ్ళు ఎక్కడ నా లగ్నం అయ్యే 40 ఏళ్ళు అవుతుంది నా పెళ్లి అయ్యే 40 ఏళ్ళు అవుతుంది నా పిల్లలకే పిల్లలు ఇది వరకు రోడ్డు లేదు ఆడ ఏమి లేదు నా పిల్లలకే నా పిల్లగాడ నా మనమడ లగ్గానికి వచ్చిండు మనసు చచ్చిపోతే మరి వస్తాము న్యాయం చేస్తామని కాదు ఒక పీనుగు పోతుడు కూడా మస్కూరు రాడు మస్కూరానికి జీతం ఎందుకు ఇస్తారు మరి మాకేదన్నా దుడ్డు చూపించుర్రి గుట్ట మీదకి వస్తారు పోలీసు వాడు వస్తాడు దిగు అని మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు మాకు కూడా ఏదన్నా పని చూపి మాకు కూడా ఏదన్నా దుడ్డు చూపించరు మేము కూడా వేసుకుంటాం మాకు కూడా రోడ్లు కావాలి మాకు అన్ని కావాలి మాకేది లేదు 10 ఏళ్ళు మా ఇల్లు తీసేయమంటాడు సరే ఏదానికి రాడు గుడిసె కూడా ఇల్లు పన్ను కట్టుకుంటున్నాడు నేను ఈ ఊరు నుంచి రాలేదు ఊరు కన్నా ఉన్నాను నా బిడ్డ పెళ్ళి అయితే కూడా నాకు 15 లక్షలు రాలేదు ఈ ఆఫీస్లో కొమ్మన్నారు ఆ ఆఫీస్లో కొమ్మన్నారు అట్లా కూడా ఊపున్నా రాకపోయినా ఏ అదృష్టం అది గవర్నమెంట్ మాకు రాదేమని ఊపున్నా మేము గుట్టకు ఆ వర్క్ వేసుకొని బతకాలి కంకర కొట్టుకోవాలి దెబ్బలు రాస్తాయి రక్తాలు వెళ్తాయి ఆ రక్తం వెళ్తుంటే కూడా కూసుకుంటూ కొట్టుకోవాలి మేము ఆ చేసేది ఆపాని మాకు గుట్ట బంద్ పెట్టాలి మీరు కొట్టొద్దు చేయొద్దు మీకు ఇండ్లు లేవు మాకు గుడిసెలు ఉన్నాయి గుడిసెల పాములు వస్తాయి కరెంటు బిల్లు కూడా కట్టుకుంటున్నాం ఆ గుడిసె కూడా కరెంటు మీటర్ వేయించారు కరెంటు మీటర్తో కూడా మేము కొంత బాధపడ్డాం రావాలని కరెంటు మీటర్ పెట్టుకున్నాం మాకు అన్నీ ఉన్నాయి జాబ్ కార్డులు ఉన్నాయి కొంతమందికి జాబ్ పనులు పెడతారు కొంతమందికి జాబ్ పనులు పెట్టారు మాకు ఏ పనులు కూడా చేయరు మాకు ఏం చేయరు మాకు ఆరోగ్యశ్రీకాలు వస్తున్నాయి అంటారు కూడా తీసుకపోతారు ప్రతి ఒక్కడు వస్తాడు ఎవడు ఏం చేయలేదు మాకు ఎవ్వరు ఏం చేయలేదు ఎవడు కూడా ఏం చేయలేదు ఒంటరి కాయలు అస్సలు పట్టించుకుంటూ లేడు మాకు ఇల్లు లేవు ఏది లేదు మాకు ఇల్లు లేదు రోడ్డు ఉన్నా గుడిసెనే నాకు ఇది గుట్ట మాత్రం బియ్యం మాకు న్యాయం జరగాలి మేము గుట్టకు మాత్రం ఇయ్యం మా పానాలు పోయినా సరే మా పానం ఒక వారం పోయినా సరే మేము మాత్రం గుట్ట అయ్యాం కొట్టుకోలేదు అది మేము నడిపించుకోలేదు అది మేము దంద చేసేది అది మేము చేయ పర్లేదు మాకేం పని చూపిస్తారో ఏం ధర చూపిస్తారో మా సర్వైకే రాలేదు మా ఇళ్ళకి సర్వైకే లేదు మా ఫోటోలు తీయలేదు నా ఇల్లు కాడ గుడిసె కాడ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇవన్నీ ఎందుకు ఎందుకు కట్టిపించారు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఎందుకు ఉన్నాయి ఇవి నార్సింగ్ ఉన్నాయా ఎక్కడున్నాయి ఇవి కట్టాలి ఇంటి పన్ను కట్టాలి మమ్మల్ని ఊళ్ళో ఏ ఊరికంటే ఉన్నారు ఏ ఊళ్ళో పట్టించుకుంటున్నారు మమ్మల్ని